శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో రామరావణ యుద్ధానంతరం తిరిగి అయోధ్యకు వెళ్తున్న సమయంలో రావివలస ప్రాంతానికి చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా దివ్యమైన ఔషధ మొక్కలతో నిండి ఉండడం చూశారు. కానీ ఆ ప్రాంతంలో ప్రజలందరూ వ్యాధులతో బాధపడడం చూసి దానికి గల కారణాన్ని ఆలోచించి వానర వైద్యుడైన సుషేనుడు శ్రీరాముని ఆజ్ఞను తీసుకొని ఆ ప్రాంతంలో తపస్సు చేస్తానని చెప్పి అక్కడే ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీరాముడు సుషేనుని క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని ఆంజనేయుడిని పంపాడు. సుషేనుడు ఉన్న సుమంచ పర్వతానికి చేరుకుని చూసేసరికి సుషేనుడు తపోనిష్టలోనే మరణించడంతో ఆయన శరీరాన్ని జింక చర్మంతో కప్పి ఒక పేటికలో భద్రపరిచి అయోధ్యకు చేరుకున్నాడు. ఆంజనేయుడు సుషేనుడు విషయాన్ని రామునికి తెలియజేయగా సీతా సమేతంగా శ్రీరాముడు సుమంచ పర్వతానికి వచ్చి అక్కడ గల కోనేటిలో స్నానం చేసి పేటికను తీసి చూసేసరికి సుషేనుడి శరీరానికి బదులుగా ఒక దివ్యమైన శివలింగం మల్లెపూల వాసనతో దర్శనమిచ్చింది. దానితో శ్రీరాముడు ఆ లింగాన్ని భక్తితో మల్లెపువ్వులతో పూజించాడు. అలా అర్చించినంతసేపు స్వామివారి లింగ రూపం పెరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యంతో పూజించారు. ఆ లింగ రూపం మల్లెపువ్వులతో పూజింపబడడం మరియు జింక చర్మంతో కప్పబడి ఉండడం వల్ల ఆ స్వామిని మల్లికార్జున స్వామి అనే పేరుతో ప్రతిష్ఠించారు. తరువాత కాలంలో ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సమీపంలో గల పాండవుల మెట్టలో గల గుహల్లో నివసించారు. ఆ సమయంలో అర్జునుడు ఆ స్వామిని పూజించగా స్వామి సాక్షాత్కరించి కలియుగంలో నీ పేరుతో కలిసేలాగా మల్లికార్జున స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటానని వరమిచ్చారు. తరువాత కాలంలో టెక్కల్ని పరిపాలించిన గజపతి రాజవంశీకులైన శ్రీ రఘునాథ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ గారు 1824 సంవత్సరంలో స్వామివారి ఆలయ నిర్మాణం చేయడానికి పూనుకోగా ఆలయం గోడలు ఏ రోజు కట్టినవి ఆ రోజే కూలిపోవడం జరిగేది. అలా కూలిపోవడంతో అతను బాధపడుతూ స్వామిని ప్రార్థిస్తూ నిద్రించగా స్వామివారి రాజుగారి కలలో కనిపించి తనకు ఆలయ నిర్మాణం వద్దు అని తనను పంచభూతాలు పూజించే విధంగా ఉంచాలని, అందుకే తనను ఎండల మల్లికార్జున స్వామి అనే పేరుతో పూజించమని, తనను తాకిన గాలి ప్రజలకు తాకి వారు ఆరోగ్యవంతులుగా ఉండాలి అనే సుషేనుని కోరికను మన్నించి తాను అవతరించానని తెలియజేశారు. దాంతో రాజుగారు ఆలయ నిర్మాణం ఉద్దేశాన్ని మానుకొని చుట్టూ గోడలు, స్తంభాలు మాత్రమే నిర్మించి ఉత్సవాలు ప్రారంభించారు. పురాణ చారిత్రక కథనాలు ఇలా ఉండగా జానపద కథల్లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. కార్తీక ఏకాదశి రోజున సీతకోనేరు ఒడ్డున మల్లేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి అనే లింగ రూపాలు మనలో ఎవరు ముందుగా పెరుగుతారని సూర్యోదయ సమయంలో పోటీ పడగా, అదే సమయంలో ఒక స్త్రీ ఋతువస్త్రాన్ని వేయడం వల్ల ఒక లింగ రూపం పెరగకుండా ఉండిపోయిందని, ఇంకొక లింగ రూపం అయిన మల్లికార్జున స్వామి పెరుగుతూ ఉన్నారని ఒక కథనం కూడా ఉంది. పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికలు తీరితే స్వామివారికి వస్త్రాన్ని చుట్టడం అనే మొక్కు ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. ఈ లింగం పెరుగుతుంది అనడానికి సాక్ష్యంగా ఈ చుట్టు కట్టే వస్త్రం యొక్క కొలతలు మారుతూ ఉంటాయి. కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వెలిసిన రావివలస ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నది. ఇక్కడ ఉన్న లింగం ప్రపంచంలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం. సంవత్సరానికి ధాన్యం గింజ పరిమాణంలో ఇక్కడ శివలింగం పెరుగుతూ ఉంటుంది. పడమర వైపు కొండలు, తూర్పున ఎత్తుగా ఉండే పొలాలు వలన ఇక్కడ కోనేరు సహజంగా ఏర్పడింది. ఈ కోనేటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల విశ్వాసం. కోనేటి చుట్టూ 5 మర్రి చెట్లు, పశ్చిమాభిముఖంగా ఆలయం. ఆలయానికి కుడివైపు అతి ఎత్తైన వి లలితాదేవి ఆలయం, స్వర్ణాకర్షణ భైరవ స్వామి, దత్తాత్రేయ స్వామి వెలిసి ఉన్నారు. ఆలయానికి ఎదురుగా వనదుర్గ అమ్మవారు మరియు సీతాదేవి పాదముద్రలు ఉన్నాయి. ఆలయం వెనుక రావి, వేప, కరవీర చెట్లు కలిసి ఉండే త్రిమూర్తి వృక్షము ఉంది. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం.